శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి ఈ వారం అష్టమ స్థానంలో శుక్ర కేతువుల కలయిక. అంటే మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు, ఇండిపెండెంట్గా ధనయోగాన్ని కలిగించే గ్రహం. అది దశమాధిపతిగా దశమ స్థానంలో అష్టమాధిపతిగా సంచరిస్తూ కేతువుతో కలిసి ఉండడం వల్ల సడన్గా ఉద్యోగంలో మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, ఉద్యోగం మారడం కానీ, వేరే వృత్తిలోకి మారడానికి అవకాశం ఉంటుంది. మరి కొంతమంది ప్రస్తుతం చేస్తున్నటువంటి ఫీల్డ్ నుంచి వేరొక ఫీల్డ్లోకి మారడానికి, అంటే ఏదో సినిమా రంగంలోకి మారడం, లేదంటే వ్యాపారంలోకి మారడం, ఈ విధంగా సడన్గా వృత్తిపరమైన చేంజెస్ మీకు రావడం జరుగుతుంది. అందులో మీకు కొంత అంగీకారంగానే ఉంటుంది. అంటే పంచమ స్థానాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల మీకు ఏదో ఒక వృత్తి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంచెం హాబీగా ఓ డ్యాన్సో మ్యూజిక్కో ఏదో అటువంటి అవకాశం మనకు వచ్చింది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు కంపల్సరిగా ప్రస్తుతం వృత్తి మారడానికి, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి మీకు ఇష్టమైనటువంటి, మీకు హాబీగా ఏదైతే మీ జీవితాశయంగా చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వృత్తిలోకి సడన్గా మారడం జరిగే అవకాశం ఉంది. అది నెమ్మదిగా దాని ఫలితం ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉన్న ఫ్యూచర్లో దాని యొక్క అభివృద్ధి కంప్లీట్గా దాని మీద సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మకర రాశి వారికి ప్రారంభంలో ఏదన్నా సరే చాలా కష్టంగా, చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. చాలా కష్టపడిన తర్వాత, పోటీని తట్టుకున్న తర్వాత సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది. ఆ సక్సెస్ చాలా శాశ్వతంగా ఉంటుంది. కానీ ఈ ఫస్ట్లో ఎదురైన ఇబ్బందులు మాత్రం వీళ్ళు చాలా వరకు ఎదుర్కొని నిలదొక్కుని ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో సక్సెస్ రావడం జరుగుతుంది. అంటే సక్సెస్ మాత్రం అంత ఈజీగా రాదు, కానీ సక్సెస్ కంపల్సరీగా వస్తుంది. దానికి తగ్గ కష్టం, సమయం కొరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా మరి బుధుడు 6వ స్థాన సంచారంలో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల వృత్తిపరంగా కొన్ని అనుకోని చికాకులు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని కోర్టు సమస్యలు కానీ, లిటిగేషన్స్ కానీ మీ మీద అనవసరంగా ఎవరైనా పెట్టడం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో మీ మీద ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఈ విధమైన కొన్ని విరోధుల ద్వారా, అంటే మీ స్నేహితులో, మంచివాళ్ళలో, మీ శిష్యులో మీకు కావలసిన వాళ్ళే మీ మీద కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని కోర్టుకు లాగడమో, ఇబ్బంది పెట్టడమో జరిగే అవకాశం ఉంది. బట్ కొన్ని తప్పనిసరి కావచ్చు. చివరికి మనం గెలుస్తామా, ఓడిపోతామా, కానీ ప్రస్తుతం మాత్రం ఇటువంటి స్థితి, అంటే కోర్టులు చుట్టూ కానీ, పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ తిరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. బట్ దానికి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మీరు ఎంత కష్టపడి ఇబ్బంది పడుతుంటే మీకు, అంటే మీ బంధువులు, స్నేహితులు వాళ్ళంతా సంతోషిస్తూ ఉంటారు అనమాట. అంటే మీ యొక్క కష్టం వాళ్ళకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా 3వ స్థానంలో శని, మీరు కంప్లీట్గా ఎన్ని అవాంతరాలు ఎదురైనా చాలా ఓర్పుతో, సహనంతో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీకు ఎవరు మిత్రులు, ఎవరు శత్రులు కూడా తెలిసే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ ఒకటైతే, సప్తమంలో ఉన్నటువంటి గురువు రవితో అష్టమాధిపతితో కలిసి చూడటం వల్ల కష్టమైన చివరి నిమిషంలో భగవంతుడి అనుగ్రహంతో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని సునాయాసంగా పరిష్కరించుకోవడం జరుగుతుంటుంది. మీకన్నా మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. లేదంటే మీరు ఎవరితో కలిసి వ్యవహారం చేస్తారో వాళ్ళు హోదా పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ ఫెయిల్యూర్ ఇతరులకు సక్సెస్గా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం, ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం,
అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు, వాళ్ళు కట్టుకొని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదా మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళడం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.